ఈ ప్రభు వల్ల ఆరాధనకు కూడి వచ్చిన పరిశుద్ధులైన మీ అందరికీ నా నిండు మనసుతో నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఈ మొదటి తేదీ నుండి ఈ మాసపు చివరి తేదీ వరకు నా దేవుని క్షేమం, నా దేవుని కాపుదల, నా దేవుని ఆశీర్వాదం, నా దేవుని ఆనందం, ఆరోగ్యం ఈ మాసమంతా ప్రభు మీకు దయచేయునుగాక. మీకా ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 12-13 వాక్యాలు నేను చదువుతాను. మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి చూడండి. యాకోబు సంతతి తప్పక నేను మిమ్మల్ని అందరినీ పోగు చేయుదును, ఇశ్రాయేలులలో శేషించిన వారిని తప్పక సమకూర్చుదును, వస్త్ర గొర్రెలు కూడినట్లు వారిని సమకూర్చుదును, తమ మేత స్థలములలో వారిని పోగు చేతును, గొప్ప ధ్వని పుట్టినట్లుగా మనుషులు విస్తారముగా కూడుదురు, ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును, వారి గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు, వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడుగా ఉండును. ఒకసారి బిగ్గరగా చప్పట్లు కొడదామా? ఈ మాసము ప్రభు మనతో చేస్తున్న ఒక శ్రేష్టమైన వాగ్దానం ఏంటంటే, తప్పక నేను మిమ్మునందరినీ పోగు చేసేదను, తప్పక మిమ్మల్ని అందరినీ పోగు చేసేదను. ఇక తలెత్తి నన్ను చూడండి. చిన్న వ్యాఖ్యానం చేసి నేను ముందుకు వెళ్తాను. తలెత్తి నన్ను చూడండి. దేవాతి దేవుడు యాకోబు సంతతిని గూర్చి ఒక శ్రేష్టమైన వాగ్దానం చేస్తున్నారు. ఏమి వాగ్దానం చేస్తున్నారు అంటే, యాకోబు సంతతి చెదిరిపోయారు, యాకోబు సంతతి చెల్లాచెదురుగా మారిపోయారు. ఆ సంతతిని గూర్చి, ఆ ప్రజలను గూర్చి దేవుడు ఒక శ్రేష్టమైన వాగ్దానం చేస్తున్నారు. బహుశా యాకోబు సంతతి వారు ఆలోచిస్తున్నారు, యాకోబు సంతతి వారు ఆలోచనలో పడిపోయారు. ఏ ఆలోచనలో పడిపోయారు? ఇక మేము సమకూర్చబడమేమో, ఇక మేము పోగు చేయబడమేమో, ఇక మేము ఒక చోటకి కూడుకోలేమేమో, మేము ఒక చోట స్థిరపరచబడలేమో అని యాకోబు సంతతి వారు ఆలోచనలో పడిపోయినట్లు ఉన్నారు. వారి యోచన, వారి ఆలోచన, వారి మనసులో ఉన్న ఉద్దేశాన్ని ఎరిగిన దేవాతి దేవుడు అంటారు, యాకోబు సంతతి వారులారా, మీరు భయపడవలసిన అక్కరలేదు, మీరు అధైర్యపరచబడవలసిన అక్కరలేదు. ఎందుకంటే చెదిరిపోయిన మిమ్మల్ని అందరినీ, మీ కుటుంబాలను విడిచి చెదిరిపోయిన మిమ్మల్ని అందరినీ, మీ దేశమును విడిచి చెదిరిపోయిన మిమ్మల్ని అందరినీ నేనేం చేయబోతున్నానంటే, మరలా ఒక్క చోటకి నేను పోగు చేయబోతూ ఉన్నాను, ఒక్క చోటకి నేను మిమ్మల్ని తీసుకొని రాబోతూ ఉన్నాను. ఇక మీరు ఆయా దేశములో ఉండరు, ఇక ఆయా ప్రాంతంలో మీరు ఉండకుండా మిమ్మల్ని అందరినీ ఒక చోటకి నేనేం చేయబోతూ ఉన్నాను. ఒక మాట మీతో చెప్పనా? మీరు తలెత్తి నన్ను చూస్తే నేను చెప్తాను. వ్యవసాయము చేసే రైతు ఆలోచిస్తాడు. ఏం ఆలోచిస్తాడు? అరే, నేను కష్టపడి చెమటను కార్చి విత్తనము విత్తి, ఈ విత్తనము మొలకెత్తి చేతికి వచ్చేంత వరకు దీనికోసం ప్రయాసపడ్డాను కదా, ఇప్పుడు ప్రయాసపడిన నేను దీన్ని విడిచిపెడితే ఎలా? ప్రయాసపడిన నేను దీనిని దూరపరుచుకుంటే ఎలా అని వ్యవసాయము చేసే ఆ వ్యవసాయకుడు ఏం చేస్తాడు? చేలో ఉన్న పంట అంతటిని ఏం చేస్తాడు? ఒక చోటకి చెప్పరేంటండి, తెలియదా మీకు? చేలో ఉన్న పంట అంతటిని ఏం చేస్తాడు?
ఒక చోటకి, ఏ చోటకి? కళ్ళము చేయబడిన స్థలములోనికి దాని అంతటినీ పోగు చేస్తాడు. ఎకర పొలములో పంట ఉందండి, ఎక్కడ పంటను అక్కడ దులపడుగా మాట్లాడండి. ఎక్కడ పంటను అక్కడ ఉంచి సంచిలో నింపుకోడు కదా. ఏం చేస్తాడు? ఎకర పొలములో ఉన్న మొక్కలన్నిటినీ కోసి తెంపి ఆ పొలంలో ఒక చోట కళ్ళం తయారు చేస్తాడు. ఆ చోటకి ఏం చేస్తాడు? వాటన్నిటినీ పోగు చేసి దొల్లగొట్టి అన్నిటిని ఏం చేస్తాడు? సంచుల్లో నింపుకుంటాడు. అంటే వ్యవసాయము చేసే రైతు సమస్తమును ఏం చేస్తాడు? ఇంకో మాట చెప్పనా? కాపరి ఉన్నాడు. ఏ కాపరి? గొర్రెల కాపరి ఉన్నాడు. పగలంతా త్రిప్పుతాడు, పొలాలు త్రిప్పుతాడు. సాయంత్రం అయ్యేలోపు గొర్రెలన్నిటిని ఏం చేస్తాడు? చెప్పరు ఏంటండి? అన్నిటిని వెతికి వాటన్నిటిని ఒక చోటకి ఏం చేస్తాడు? ఒక దొడ్డులోకి ఏం చేస్తాడు? అన్నిటిని పోగు చేస్తాడు, చూస్తాడు. ఇంకేమైనా గొర్రె రాలేదా? ఇంకేమైనా గొర్రె పిల్ల కనపడలేదా? అన్ని పరీక్షించి ఒకవేళ గొర్రె పిల్ల కానీ తప్పిపోతే తిన్నకి ఎక్కడికి వెళ్తాడు? వెతికి మరలా దాన్ని తీసుకొని వచ్చి ఈ మందులు ఏం చేస్తాడు? పోగు చేస్తాడు. ఇప్పుడు నేను అంటానండి, ఒక వ్యవసాయము చేసే రైతు పంటను పోగు చేసినట్లుగా, ఒక గొర్రెల కాపరి గొర్రెలను పోగు చేసినట్లుగా, ఇది ఈ మాసంలో ప్రభువు మనల్ని ఏం చేయబోతున్నారంటే, గడిచిన 2 మాసాలు ఒకవేళ మన బ్రతుకు ఏ విధంగా మలచబడిపోయిందో, మన కుటుంబం ఏ స్థితిలోనికి దిగజార్చబడిపోయిందో, మన వ్యక్తిగత జీవితం ఏ పరిస్థితుల్లో నిలిచిపోయిందో నాకు తెలియదు. కానీ ప్రభు ఈ మాసంలో మీ అందరితో చెప్తున్న మాట ఏంటంటే, ఇక మీదట మీరు అక్కడక్కడ ఉండకుండా దేవుడు మిమ్మల్ని అందరినీ మాసంలో పోగు చేయబోతూ ఉన్నారు. ఒక్క చోటే దేవుడు మిమ్మల్ని అందరినీ స్థిరపరచబోతూ ఉన్నారు. ఒక్క చోటే దేవుడు మిమ్మల్ని నాటబోతూ ఉన్నారు. నిశ్చయముగా ఈ 3వ మాసంలో ఈ మొదటి తేదీ నా ప్రభు మీతో చెప్పక్కనే చెబుతూ ఉన్నారు. యాకోబు సంతతిని గూర్చి కాదు, కానీ ఈ ప్రభు బల్ల ఆరాధనలో పాలు పొందిన మీ అందరితో నా దేవుడు చెప్పక్కనే చెబుతూ ఉన్నారు. ఇక మీదట మీ దేవుడు మీకు ముందుగా వెళ్ళబోతూ ఉన్నారు. ప్రాకారాలను గొప్పగా కోల్చబోతూ ఉన్నారు. కూల్చిన ఆయన మిమ్మల్ని అందరినీ ఒక చోటకి చేర్చబోతూ ఉన్నారు. ఒక చోట మిమ్మల్ని స్థిరపరచబోతూ ఉన్నారు. ఒక్క చోట మీరు స్థిరపరచబడి ఒక చోట మీరు ఆశీర్వాదకరంగా నిలబడినట్లుగాను దేవుడు ఈ మాసములో మీ అందరి పట్ల నవనూతనమైన కార్యమును జరిగించునుగాక, నెరవేర్చునుగాక. చెదిరిపోయిన మిమ్మల్ని అందరినీ ఏం చేయబోతున్నాడు ఆయన? ఒక్క చోటకి. ఎవరిని ఆయన పోగు చేస్తాడు? చదువుతారా? చదవండి. కీర్తనల గ్రంథం 147వ కీర్తన 2వ చరణం. యెహోవా యెరూషలేమును కట్టువాడు, చెదిరిపోయిన ఇశ్రాయేళ్లందరినీ పోగు చేయువాడు. చెదిరిపోయిన ఇశ్రాయేళ్లందరినీ ఏం చేస్తాడు ఆయన? చెప్పండి. పోగు చేస్తాడంట. ఇప్పుడు ఎవరిని పోగు చేయదలిచాడు? ఒక మాట చెప్పనా? ఎందుకు వీరు చెదిరిపోయారు? వీరు చెదిరిపోయేదానికి కారణాలు ఏంటి? ఆశీర్వాదకరంగా ఉండవలసిన వీరు, దీవెనకరంగా మలచబడవలసిన వీరు, శ్రేష్టమైన భూమిలో నాటబడిన వీరు ఎందుకు చెదిరిపోయారు? ఎందుకు చెదిరిపోయేదానికి ప్రబలమైన కారణం ఏంటి అని మనం లేఖనంలో చదివితే, లేఖనంలో చక్కని ఆధారం మనకు దొరుకుతుందండి. ఏమని రాయబడింది అంటే, ఈ ఇశ్రాయేలు అందరట చీకటి వారిని అలుముకునినందువలన, చీకటి వారి మీద నిలిచిపోయినందువలన వారు చెదిరిపోయారట. చీకటి కలిగిన మబ్బు దినమున, ఏ దినం? గట్టిగా చెప్పండి. వీరు చెదిరిపోయేదానికి కారణం ఏంటి? ఒక మాట మీతో చెప్పనా? ఇప్పుడు చీకటి బాగా మన కళ్ళ ముందు ఉందండి. ఇప్పుడు మనం చేరవలసిన గమ్యానికి చేరుతామా? ఎందుకని? దారి కనపడదు,
ఎందుకని? వెళ్ళవలసిన మార్గంలో మనం నిలబడలేం. ఎటు వెళుతామో తెలియదు, ఏ చోట నిలబడుతామో తెలియదు, ఏ గోతులో పడుతామో తెలియదు, ఏ ముళ్ళ తుప్పల మధ్యలో నిలిచిపోతామో తెలియదు. కారణం ఏంటి? చేరవలసిన గమ్యము చేరకుండా చీకటి అడ్డుగా నిలబడింది. చీకటి అడ్డుగా నిలబడినందువలన మనం వెళ్ళవలసిన మార్గం మన కళ్ళ ముందు కనబడట్లేదు. ఇశ్రాయేలుని అడిగామనుకో, అయ్యా మమ్మల్ని చీకటి అలుముకుంది. చీకటి అనే మాటకేంటి నేను చెప్తాను, వినండి. ఇశ్రాయేలు చెదిరిపోయేదానికి కారణం ఏంటంటే శ్రమ దినాలు వారి ముంగిట నిలబడ్డాయి. శ్రమ దినాలు వారిని పలకరిస్తూ వచ్చాయి. శ్రమ కలగగా, ఇబ్బందులు కలగగా, ఇక్కట్లు కలగగా చెదిరిపోయారు. ఎందుకు చెదిరిపోయారు? దేవుడు ఏ మేలు మాకు చేయలేదులే. శ్రమ కలగగా ఇక మేము దేవుడి సన్నిధికి రావటం వ్యర్థమని వీరు చెదిరిపోయారు. శ్రమ వీరిని కొట్టినందున, శ్రమ వీరిని తాకినందున ఏమైపోయారు? వీళ్ళు చెదిరిపోయారండి. చెదిరిపోయారు. ఓ ఇశ్రాయేలు వారులారా, చెదిరిపోయేదానికి ప్రబలమైన కారణం చీకటి మమ్మలను, నేను అంటానండి, వారు కాదు కానీ గడిచిన 2 మాసాలు, గడిచిన సంవత్సరాలన్నీ, మరి నీ వ్యక్తిగత జీవితం, నీ కుటుంబం చెదిరిపోయిందా? పోగు చేయబడిందా? పోగు చేయబడవలసిన నీ కుటుంబం చెదిరిపోయేదానికి కారణం ఏంటంటే ఎక్కడో నీ జీవితాన్ని శ్రమ కొడుతూ వచ్చింది. ఎక్కడో నీ పిల్లల జీవితాన్ని శ్రమ కొడుతూ వచ్చింది. ఈ శ్రమను తట్టుకోలేక, ఈ శ్రమను భరించలేక, ఈ శ్రమ దినాలను ఎదుర్కోలేక నీ జీవితం మొత్తం ప్రశాంతత దూరమైపోయి, నెమ్మది దూరమైపోయి, నీ జీవితంలో మిగిలినది ఏంటి అంటే చెదిరిపోయిన అనుభవాలు. ఒకే చోట ఉంటారండి. ఎవరు? భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు. ఒకరికి ఏముండదు, సమాధానం ఉండదు. ఎందుకని? చెదిరిపోయిన అనుభవం హృదయములో నిలిచిపోయినందువలన ఒకరితో ఒకరు సమాధానంగా ఉండలేరు, ఒకరితో ఒకరు ప్రేమగా అడుగులు వేయలేరు, ఒకరితో ఒకరు కలిసి బ్రతకలేరు. కారణం ఏంటి? ఏదో చీకటి కలిగిన మబ్బు దినం నిన్ను వెంటాడుతూ వచ్చింది. ఏదో చీకటి ఛాయ నీ కుటుంబాన్ని ఏలుబడి చేస్తూ వచ్చింది. ఏదో చీకటి అనుభవాలు నీ జీవితం మీద నిలిచిపోయినందువలనే నీ జీవితంలో, నీ కుటుంబంలో నువ్వు ఎక్కడ నిలబడినా అక్కడ ప్రశాంతతను కోల్పోతూ వచ్చావు. అన్నీ ఉన్నాయి కానీ లేనిది ఏంటిది? చెప్పరు ఏంటండి? అన్నీ ఉన్నాయి. తినేదానికి తిండి ఉంది, ఉండేదానికి నీడ ఉంది, కట్టేదానికి వస్త్రాలు ఉన్నవి, చేసుకునేదానికి ఉద్యోగం ఉంది, సంపాదించుకునేదానికి చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, ఆరోగ్యం ఉన్నాయి, రాబడి బాగానే ఉంది. మరి రాబడి బాగానే ఉన్నా, అన్నీ ఉన్నా ఇంట్లో ఏమి లేదు? చెప్పండి గట్టిగా. ఇంట్లో ఏమి లేదు? సమాధానముతో కూడిన సంతోషం లేదు. వీటికి కారణం ఏంటంటే ఎక్కడో మబ్బు దినం, ఎక్కడో చీకటి దినం నిన్ను ఏలుబడి చేస్తూ వచ్చింది. అందుకని నా ప్రభు నీ చీకటి దినమును చూచిన దేవాతి దేవుడు, నీ చీకటి ఛాయలను చూచిన దేవాతి దేవుడు ఈ ఆరాధనలో మీ అందరితో చెప్పకనే చెబుతున్నా, ఇదిగో చీకటి కలిగిన మబ్బు దినమున చెదిరిపోయినట్లు, చీకటి అనుభవాలలో నిలబడి చెదిరిపోయినట్లుగా ఒకవేళ మీరు బ్రతుకుతూ ఉన్నారేమో నాకు తెలియదండి. సాక్షాత్తుగా నా ప్రభు మీ అందరితో చెప్పకనే చెబుతూ ఉన్నారు. 2026 మార్చి ఈ 1వ తేదీ ఈ ప్రభు వల్ల ఆరాధనలో మీ అందరితో వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఇక మీదట చీకటి దినాలు నీ గుడారములో ఉండకుండా చీకటి దినాలన్నిటిని నా ప్రభు కొట్టివేయబోతూ ఉన్నారు. చీకటి దినాలన్నిటిని నా ప్రభు తీసివేయబోతూ ఉన్నారు. మబ్బు విడిపోవునట్లుగా, మబ్బు తొలగిపోవునట్లుగా నా దేవుడిని శ్రమ దినాలను తీసివేయబోతూ ఉన్నారు. నీ శ్రమ దినాలను కొట్టివేసి మిమ్మల్ని అందరినీ ఒక చోటికి పోగు చేయబోతూ ఉన్నారు. మిమ్మల్ని అందరూ ఒక చోటికి సమకూర్చబోతూ ఉన్నారు. నా ప్రభు అయిన యేసుక్రీస్తు మీతో చెప్పకనే చెబుతూ ఉన్నారు, ఈ దినమే నేను మిమ్మల్ని అందరినీ ఒక చోటికి పోగు చేయబోతూ ఉన్నాను. ఎక్కడెక్కడికి చెదిరిపోయారు, ఎక్కడికెక్కడి చెదిరిపోయి శ్రమ దినాలను అనుభవిస్తూ శ్రమలో నిలబడి వేధించబడుతున్నారు, ఇక మీదట ఆ శ్రమ దినాలు నీ జీవితంలో లేకుండా నా దేవుడు వాటన్నిటిని తీసి
నా దేవుడు మిమ్మల్ని అందరినీ ఒక చోటకే పోగు చేయబోతూ ఉన్నారు. ఇక సమాధానంతో కూడిన సంతోషం నీ గుడారము నా దేవుడు నిలబెట్టబోతూ ఉన్నారు. ఆనందంతో కూడిన సంతోషంతో కూడిన సమాధానం నీవు చూడబోతూ ఉన్నావు. ఈ మాసములో నా దేవుడు నీ జీవితం పట్ల, నీ కుటుంబం పట్ల అద్భుతం చేయబోతూ ఉన్నారు. ఎక్కడ చెదిరిపోయి అసమాధానం చేతబట్టుకొని బ్రతుకుతున్నారో ఆ ఛాయలు నీ గుడారంలో లేకుండా నా దేవుడు సమాధానముతో మిమ్మల్ని అందరినీ పోగు చేయునుగాక. చెదిరిపోయిన వారిని అందరినీ ఏం చేస్తాడు ఆయన? ఎందుకు చెదిరిపోయారు అసలు? ఇల్లు చీకటి అలుముకుంది. చీకటి అలుముకున్నందువలన ఏమైపోయారు? చెదిరిపోయారు. చెదిరిపోయినందువలన వీరికి ఏం కలిగింది? అసమాధానం కలిగింది. ఇప్పుడు ప్రభు అంటారు, మీరు ఏం కంగారు పడగాకండి, తప్పక యాకోబు సంతతిని పోగు చేసినట్లుగా, చెదిరిపోయిన యాకోబు సంతతిని పోగు చేసినట్లుగా ఈ 2 మాసాలు చెదిరిపోయిన మీ గుడారాలన్నిటిని మరలా సమాధానంతో పోగు చేయబోతూ ఉన్నాడు. ఆనందంతో పోగు చేయబోతూ ఉన్నారు. ఒక్క చోటకే దేవుడు మిమ్మల్ని కూడేటట్లుగా మిమ్మల్ని అందరినీ సమకూర్చునుగాక. గట్టిగా చెప్పండి. ఏం చేస్తాడు ఆయన? చెప్పండి. నేను మిమ్మల్ని అందరినీ పోగు చేసేదను అన్నాడు. ఎవరిని పోగు చేస్తాడు? గట్టిగా చెప్పండి. చెదిరిపోయిన వారిని అందరినీ పోగు చేస్తాడు. మరొక కోణం, మీకా గ్రంథం 4వ అధ్యాయం 6వ వాక్యం చదవమ్మా. ఆ దినమున నేను కుంటి వారిని అందరినీ పోగు చేయదు. ఎవరిని చేస్తాడైనా? చెప్పరేంటండి? చెదిరిపోయిన వారిని. ఎవరిని పోగు చేస్తాడు? కుంటి వారిని. నేను కొంచెం ఆత్మ సంబంధంగా చెప్తాను, వినండి. ఇశ్రాయేలు అందరూ లేక యాకోబు సంతతి వారందరూ ఎలా ఉండిపోయారు? ఆత్మీయతలో కుంటుచూ నడుచుచున్నారు. ఎలా నడుచుతున్నారు? చెప్పరేంటండి? ఆత్మీయతలో ఎలా? ఒక మాటలో చెప్తున్నాను, గొప్పగా కోల్చబడిపోయారు. దేనిలో? ఆత్మ సంబంధంగా ఎదగవలసిన వారు, ఆత్మ సంబంధంగా స్థిరపరచబడవలసిన వారు, ఆత్మీయతలో నానాటికి అభివృద్ధి చెందుతూ ఆశీర్వాదకరంగా సంఘములో, సమాజములో, లోకానికి వెలుగును వ్యక్తపరచవలసిన వారు ఇప్పుడు ఏమైపోయారు? రోజు రోజుకి దిగజార్చబడుతూ ఉన్నారు. ఎవరు? యాకోబు సంతతి వారు. ఇప్పుడు వారిని గురించి దేవాది దేవుడు అంటారు, ఓ యాకోబు సంతతి వారులారా, ఇంకా ఎంతకాలం ఆత్మీయతలో కుంటుచూ నడుస్తారు? ఇక ఆత్మీయతలో ఒక ఎదుగుదల లేకుండా, ఒక ఆత్మీయతలో ఒక అభివృద్ధి లేకుండా ఇక ఎంతకాలం పడిపోయిన స్థితిలో ఉంటారు అని వారిని అందరినీ ఆ స్థితిలో చూచి దేవుడు ఏం చేశారు తెలుసా? వారిని అందరినీ కుంటుచూ ఇక నేను నడవలేను, ఇక నేను ఆత్మీయతలో ముందుకు వెళ్ళలేను అన్న వారిని అందరినీ దేవుడు ఏం చేస్తుంది తెలుసా? వారి కుంటితనాన్ని తీసివేసి మరలా వారు చక్కగా నిలబడి ఆత్మ సంబంధమైన జీవితంలో పరుగులు వేయినట్లుగా దేవుడు వారిని అందరినీ ఏం చేస్తున్నాడు? ఒక చోటకి. ఎక్కడికి అంటే పొలము అనే సంఘములోనికి, క్రీస్తు రాకడ కొరకు సిద్ధపరచబడుతున్న సంఘములోనికి ఇప్పుడు కుంటుచూ నడుచుచూ ఉన్న వారిని అందరిని ఏం చేస్తున్నారు? ఒరే బాబు, మీరు ఇక్కడ ఉంటే పతనమైపోతారు, మీరు ఈ స్థితిలో ఉంటే అడుగు ముందుకు వేయలేరు, మీరు ఈ స్థితిలోనే ఉంటే సాతాను చేతిలో నిలబడతారు కనుక సాతాను చేతిలో మీరు నిలబడకుండా, ఈ లోకంలో మీరు కలిసిపోకుండా నేను మిమ్మల్ని అందరిని ఏం చేస్తాను? ఈ కృంటితనాన్ని తీసివేసి మిమ్మల్ని అందరిని ఏం చేస్తాను అని ఆ రోజు వారిని అందరినీ పోగు చేశాడు. ఇప్పుడు నేను కొంచెం ఆత్మ సంబంధం చెప్తున్నాను, వినండి. ఒకవేళ దేవుని నమ్మిన నాటి నుండి ఆత్మీయతలో కృంటితనం కలిగి బ్రతుకుతున్నావేమో, ఆత్మీయతలో పడిపోయిన స్థితిలో ఉన్నావేమో, ఆత్మీయతలో అభివృద్ధి చెందవలసిన నీవు, ఆత్మీయతలో స్థిరపరచబడి ప్రభు రాకడ కొరకు పరుగులు తీయవలసిన నీవు, గురిని చూచి గురు ఎత్తుకు పరిగెత్తవలసిన నీవు దేనిని చూచి అడుగులు తడబడుతున్నాయో, దేనిని చూచి నీవు అలాగే గొప్పగా కోల్చబడుతున్నావు, దేనిని చూచి ఆత్మీయతలో దిగజార్చబడుతున్నావో నీకు తెలుసు కదా, మీకు తెలుసు కదా. ఒక్కసారి ఈరోజు మనసు విప్పి ఆ స్థితి నాకు ఉండకూడదు
అని ప్రభు చేతులకు అప్పగించుకోగలిగితే, ఓ సేవకుడికి నిండు మనసుతో కోరుకొని చెప్తున్నానండి, ప్రభు రాకడ సమీపమైంది, మన పోకడ కూడా సమీపంగా ఉంది. ఏ క్షణము ఏమి జరుగుతుందో, ఏ క్షణము ఏమి వాటిల్లుతుందో, ఏ క్షణము ప్రపంచపు నలుమూలల ఏమి వినబడుతాయో, నీవు కుంటితనములో ఉండకుండా, నీవు ఆత్మీయతలో పడిపోకుండా, నీ చెయ్యి పట్టుకొని లేవనెత్తి గమ్యము చేర్చగలిగిన దేవుని నువ్వు చూడాలి. ఎవరిని చూడాలి నువ్వు? చెప్పరేంటండి? మరి నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నా, ఎవరిని చూస్తున్నారు మీరు? ఎవరిని చూచి అడుగులు వేస్తున్నావు? ఎవరిని చూచి నీ మనుగడ కొనసాగిస్తున్నావు? ఒక్క మాటలు చెప్తున్నా, నరములాడుతున్న ఏ నరుణ్ణి, విశ్వాసి కావచ్చు, సేవకుడు కావచ్చు, నీవు చూడవలసింది సేవకుని కాదు, విశ్వాసుని కాదు. నువ్వెవరిని చూడాలి? చెప్పరేంటండి? నిన్ను పడిపోకుండా లేవనెత్తగలిగిన దేవుణ్ణి చూడాలి. నువ్వు ఎవరిని చూడాలి? నీకు పరలోక రాజ్యమును ఇవ్వగలిగిన దేవుణ్ణి చూడాలి. నువ్వు ఎవరిని చూడాలి? నీ కొరకు ప్రాణము పెట్టి తిరిగి లేచిన దేవుని నువ్వు చూడాలి. మరి ఎవరిని చూస్తున్నావు? నీ ఎదుట నిలబడిన దేవుని చూస్తే గురిని చేరుతావు. ఇప్పుడు ఎందుకు నీకు కృంటితనం? ఎందుకు ఆత్మీయతలో దిగజార్చబడుతున్నావు? సేవకుని చూస్తున్నావు. ఆత్మీయత ఒక్కప్పుడు ఎలా ఉన్నది నీలో? ఎందుకు కృంటితనం కలిగింది అంటే, ఈ వ్యక్తి దేవుని చూడట్లా. ఎవరిని చూస్తున్నారు? మీరు కావచ్చు. ఒక్కప్పుడున్న ఆ ఆత్మీయత ఇప్పుడు ఏమైంది? లేదు. నేనంటాను, సంఘములో అడుగుపెట్టిన నీవు దినదినము అభివృద్ధి చెందాలి. ఆత్మీయతలో వెనకకు పడిపోకూడదు, వెనకకు దిగజార్చబడకూడదు. నేనంటాను, నీ ముందు ఏదైనా కడపడనివ్వండి, నీ కనులు ఏదన్నా చూడనివ్వండి, నీ చెవులు ఏదన్నా విననివ్వండి, వినవలసిన మాటలు వినాలి. అప్పుడు నువ్వు పడిపోవు. ఇప్పుడు పడిపోతున్నావు, ఆత్మీయతలో దిగజార్చబడుతున్నావంటే ఎక్కడో కుంటితనం అంటే, వినవలసిన మాటలు నీ చెవులు వినట్లా, చూడవలసినవి నీ కళ్ళు చూడట్లా. అందుకే కుంటితనం ఎక్కడో నిన్ను అలుపుకుంది. ఆ రోజు నుంచి నీ ఆత్మీయత పతనం అయిపోతూ ఉంది. కానీ మీరు అనుకుంటున్నారు నేను ఆత్మీయతలో ఎదుగుతున్నాను, కానీ బైబిల్ చెప్పట్లేదు. అది ఆత్మీయతలో ఉన్నవాడు, ఆత్మీయతలో అభివృద్ధి చెందేవాడు నానాటికి బలాభివృద్ధి చెందుతాడు, నానాటికి దిగజార్చబడడు. నేను చెప్పటం కాదు, కానీ మీరు ఆలోచించండి. ఒక్కప్పుడు మీలో ఉన్న వైరాగ్యం, ఒక్కప్పుడు మీలో ఉన్న భక్తి, ఒక్కప్పుడు మీలో ఉన్న దేవుని ఆశ్రయించే అనుభవాలు, ఒక్కప్పుడు దేవుని మీద మీకున్న ప్రేమ, మమకారం ఇప్పుడు ఉందా? చెప్పేంటండి? లేదు. ఏమైపోయింది? దిగజార్చబడుతూ వచ్చింది. ఎందుకు దిగజార్చబడుతుంది అంటే, ఏదో అలుముకుంది. అందుకే కృంటితనములో నువ్వు నిలిచిపోయావు. ప్రభు అంటాడు, యాకోబు సంతతే వారలారా, ఎప్పటి వరకు మీరు ఏ విషయంలో కృంటితనంలో నిలిచిపోయారో కంగారపడగాకండి. మిమ్మల్ని అందరినీ నేను మరలా ఆత్మీయతలో అభివృద్ధి చెందినట్లుగా ఒక్క చోటుకి నేను మిమ్మల్ని అని వారితో చెప్పాడు. ఇదిగో సాక్షాత్తుగా, సవాలుగా, దైవ సేవకుడిగా, క్రీస్తు రాయబారిగా నేను మీ అందరితో చెప్తున్నాను, వినండి. ఈ 3వ మాసములో పోగొట్టుకున్న ఆత్మీయతను మరలా మీకు దయచేయటకు ఇక మీదట మిమ్మల్ని అందరినీ ఆయన పోగు చేయబోతూ ఉన్నాడు. ఎక్కడ ఆత్మీయతలో పడిపోయావో అక్కడ మరలా పురికొల్పబోతూ ఉన్నాడు. పడిపోయిన అనుభవాలు మీలో లేకుండా, ఇక మీదట కృంటితనం మీకు కలగకుండా మిమ్మల్ని అందరినీ నా దేవుడు పోగు చేయునుగాక. ఎవరినందరినీ? గట్టిగా చెప్పండి. ఎవరినందరినీ? ఆత్మీయతలో పడిపోయిన వారినందరినీ. ఒక మాట నేను మీతో చెప్తానండి. ఇప్పుడు మనం దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నాం చెప్పండి? ఆత్మ సంబంధంగా ఎదగాలని వస్తున్నాం. ఆత్మ సంబంధంగా ఎదిగి పరలోక రాజ్యమునకు వెళ్ళాలని ఆశతో మనం అడుగులు వేస్తున్నాం. నేనంటాను, ఆ ఆశ నీలో ఉందా? ఇప్పుడు మొదట ఉంది, ఇప్పుడు ఏమైంది? అందుకంటారు, మొదట ఉండిన ప్రేమను నీ వదిలితేవు కనుక నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి వచ్చింది. ఓ ఎఫెసు సంఘమా,
ఓ సుళ్ళూరుపేట సంఘమా, మొదట ఉన్న దైవ భక్తి నీలో లేదు. ఓ సుళ్ళూరుపేట సంఘమా, మొదట ఉన్న ఆత్మీయత ఇప్పుడు నీలో లేదు. ఎందుకు లేదు? కారణం ఏదైనా ఉండవచ్చు. ఈరోజు దాన్ని విడిచి మీరు మనస్ఫూర్తిగా దేవుని వైపు తిరిగితేనండి, ఈ దినము నుండి మీరు ఎక్కడ ఆత్మీయ స్థితిలో పడిపోకుండా నా దేవుడు మిమ్మల్ని అందరినీ సంఘములోనికి చేర్చబోతూ ఉన్నాడు. పడిపోయిన మిమ్మల్ని అందరినీ ఏం చేయబోతున్నాడు? చెప్పరేంటండి? పోగు చేయబోతున్నాడు. ఎందుకు పోగు చేయబోతూ ఉన్నాడు? ఇక కృంటితనము లేకుండా, ఇక కృంటుచూ నడవకుండా చక్కగా నిలబడి ఆయనను చేరునట్లుగా మిమ్మల్ని అందరినీ పోగు చేయబోతూ ఉన్నాడు. అందుకే ఆయన అంటాడు, యాకోబు సంతతి, నేను తప్పక మిమ్మల్ని అందరినీ పోగు చేస్తాను. ఎవరిని పోగు చేస్తాడు? చెదిరిపోయిన వారిని. ఎవరిని పోగు చేస్తారు? కృంటుచు ఆత్మీయతలో దిగజార్చబడిన వారిని పోగు చేస్తాడు. ఎక్కడ పోగు చేస్తాడు ఆయన? గట్టిగా చెప్పండి. ఎక్కడ పోగు చేస్తాడు? సంఘములో. అందరినీ ఒక చోట పోగు చేసి ఇప్పుడు ఏం చేస్తాడు ఆయన? ఆయన సంఘములోనికి ఎందుకు పోగు చేస్తాడు? ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా విన్న చదవండి. యెహెజ్కేలు గ్రంథం, యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 22వ అధ్యాయం 19 నుండి 20వ వాక్యం వరకు చదవండి. ఒక్కరు. కావున ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అమ్మా, మీరందరూ మస్టు వంటి వారుగా బ్రతుకుచున్నారు. నేను మిమ్మల్ని యెరూషలేమునకు పోగు చేసి ఒక వెండి, విత్తడి, ఇనుమును, తగరమును పోగు చేసి కొలిములో వేసి అగ్ని ఊది, దాని మీద అగ్ని ఊది నేను దానిని కరిగింతును. ఇక తలెత్తినాను చూడండి, నేను చెప్తాను. దేవాతి దేవుడు ఈ యాకోబు సంతతిని గూర్చి ఓ శ్రేష్టమైన మాట చెప్తున్నారు. ఏమంటున్నారంటే, యాకోబు సంతతి వారులారా, ఇదిగో మీరందరూ చెదిరిపోయేదానికి కారణం ఏంటి అంటే, మీరందరూ కూడుకోకపోయేదానికి కారణం ఏంటంటే, మీకేం పట్టింది? గట్టిగా చెప్పండి. మీకేం పట్టింది? మస్టు పట్టింది. ఇప్పుడు మస్టు పట్టినందువలన నా సంఘములో మీరు లేరు, యెరూషలేము మధ్య మీరు లేరు. నేను అంటానండి, సంఘములో ఎవరుంటారు? సంఘములు ఎవరుంటారు? పరిశుద్ధత కలిగిన దేవుడు ఉంటాడు. సంఘములు ఎవరుంటారు? పవిత్రత కలిగిన దేవుడు ఉంటారు. మరి ఈ సంఘములో ఎవరు నివసిస్తారంటే, పరిశుద్ధత కలిగిన వ్యక్తులు మాత్రమే సంఘములో ఉంటారు. పరిశుద్ధత కలిగిన వ్యక్తులు మాత్రమే దేవునితో సహవాసం చేస్తారు. అందుకని సహవాసములో లేకుండా, సంఘములో లేకుండా, సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిన వారిని కూర్చి దేవాతి దేవుడు అంటారు, ఇదిగో మీకు మస్టు పట్టింది, యెరూషలేము మధ్యలో మీరు లేరు, యెరూషలేము అనే సహవాసంలో మీరు లేరు. లేకపోయేదానికి కారణం ఏంటంటే, ఇప్పుడు మీకేం పట్టింది? చెప్పరేంటండి? ఇప్పుడు మస్టు పోవాలంటే ఏం చేయాలి అంటాడు దేవుడు, ఇదిగో అగ్నిలో వెండిని వేసినట్లుగా, అగ్నిలో బంగారును వేసినట్లుగా, అగ్నిలో ఇత్తడిని ఇనుమును వేసినట్లుగా. వెండిని ఎందుకు వేస్తారు కొలిమిలో? బంగారుని ఎందుకు వేస్తారు కొలిమిలో? నేను చెప్పనా ఆపనా? మనలో చెవులకు పెట్టి 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 ఏమైపోయింటుంది? మస్టు పట్టి ఉంటుంది. ముక్కులో పెట్టి పెట్టి ఏమైపోయింటుంది? అమ్మా, బాధ కలిగినప్పుడు సీదితివి, సంతోషం కలిగినప్పుడు సీదితివి, సీది 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 మొత్తం దానికి తుప్పు పట్టిపోయింటుంది. ఇక ఉప్పు తీసేదానికి కూడా చెప్పరేంటండి? ఏం పట్టింది? మస్టు. మెడలో ఏసి 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 ఏం పట్టింది బంగారుకి? అమ్మా, ఎందుకని?
బంగారుని, వెండిని, ఎత్తడిని, ఇనుమును ఎందుకు కొలిమిలో వేస్తారంటే దానికి పట్టిన మస్టు పోవాలని. ఈ మస్టు పోయిందనుకో బంగారు ఎలా ఉంటుంది, వెండి ఎలా ఉంటుంది, ప్రకాశిస్తూ ఉంటుంది. అందుకని దేవుడు దానికి పోల్చి ఇశ్రాయేలుతో చెప్తున్నాడు, చూడండి బంగారుకు పట్టిన తుప్పు పోవాలంటే కొలిమిలోనికి రావాలది, అగ్ని పరీక్షకు లోనవ్వాలది. వెండికి పట్టిన తుప్పు తొలగిపోవాలి అంటే అగ్ని పరీక్షకు అది లోనవ్వాలి. లోను కాలేదనుకో అది ఎలా ఉండదు, ప్రకాశించదు. అందుకని ఇప్పుడు నేను మిమ్మల్ని ఏం చేయబోతున్నానంటే, మిమ్మల్ని అందరినీ నేను ఎందుకు పోగు చేయబోతున్నానంటే, మీకు భ్రష్టత్వం పట్టింది. ఏం పట్టింది? ఎక్కడ పట్టింది? ఎక్కడ పట్టింది? నీ హృదయమునకు తుప్పు పట్టింది. ఈ హృదయమునకు తుప్పు పట్టినందువలనే ఆత్మీయతలో అభివృద్ధి చెందలేకపోతూ ఉన్నావు, ఆత్మీయతలో ప్రకాశవంతంగా ఎలగలేకపోతూ ఉన్నావు. ప్రకాశవంతమైన బ్రతుకు లేకుండా పోయింది. కారణం ఈ హృదయానికి ఏం పట్టింది? తుప్పు. ఈ హృదయానికి ఏం పట్టింది? మస్టు. ఈ హృదయానికి ఏం పట్టింది? పాపం. ఈ హృదయానికి ఏం పట్టింది? దేవునికి నచ్చనివి హృదయానికి పట్టినందువలన ప్రకాశవంతంగా ఉండవలసిన నీ జీవితం ఏమైపోయింది? ఇప్పుడు ఆరిపోతూ వచ్చింది. ఏం పట్టిందంటే భ్రష్టత్వం, మస్టు పట్టింది. ఇప్పుడు దేవుడు అంటారు, ఒరే బాబు ఇంక ఎంతకాలం ఈ మస్టుతో బ్రతుకుతారు నాయనా? నేను నీ కొరకు ఒక పట్టణాన్ని ఏర్పాటు చేస్తున్నాను కదా, నీ కొరకు ఒక పట్టణాన్ని సిద్ధపరుస్తున్నాను కదా. ఆ పట్టణంలోకి నువ్వు రావాలి అంటే ఇప్పుడు నీవు అగ్ని పరీక్షకు లోనవ్వాలి. నీకు పట్టిన మస్టు పోవాలి అంటే ఈ మస్టు పోయి, ఈ మస్టు తొలగిపోయి నువ్వు యెరూషలేము మధ్యలో అడుగులు వేయాలి అంటే ఇప్పుడు ఎక్కడికి రావాలి? నువ్వు చెప్పండి. కొలిమిలోనికి రావాలి. ఎక్కడికి రావాలి? ఆ కొలిమిలోనికి తీసుకుని వచ్చి ఈ మస్టు పోయేంతవరకు ఏం చేస్తాడంట? ఆయన కరగదేస్తాడంట. ఇక మస్టు దాని మీద ఉండకుండా, నేనంటాను ఒక కంసాలి వ్యక్తి బంగారు మీద మస్టు పోయేంతవరకు ఏం చేస్తాడు? దానిని చెప్పండి, అగ్నిలో కాల్చి పడవేస్తాడు. అప్పుడు బంగారు అన్నదనుకో, ఏమండి నేనే దొరికానా? అప్పుడు అతను అంటాడు, నువ్వు అదే తెక్క మొహమా, ఇక్కడ కానీ నువ్వు కాల్చబడకపోతే అనేకులు నిన్ను చూడలేరు. అనేకులకు నీవు ప్రకాశవంతంగా మారాలి అంటే నీకు పట్టిన తుప్పు ఏమవ్వాలి? కరగాలి అగ్నిలో అంటాడు. ఎవరు? కంసాలి వాడు. ఇప్పుడు నేను కొంచెం చెప్పనా? ఆ రోజు యాకోబు సంతతి వారు కాదు, కానీ క్రీస్తు రాకడ కొరకు సిద్ధపరచబడుతున్న ఈ క్రొత్త నిబంధన సంఘం, క్రీస్తు ప్రత్యక్షతను చూడాలని ఆశతో అడుగులు వేస్తున్న ఈ క్రొత్త నిబంధన సంఘములో ఉండవలసిన అనుభూతి అంటే తెలుసా? నేను ప్రకాశవంతంగా మారినట్లుగా నాలో ఉన్న మస్టును నేను తీసివేసుకోవాలని అడుగులు వేయాలి దేవుని మందిరంలో. ఒకవేళ ఈనాటి వరకు ఈ అనుభవాలు లేవేమో, ఏ మస్టు నీ హృదయాన్ని పట్టుకొని నిన్ను వెలగనివ్వకుండా, నిన్ను ప్రకాశవంతముగా ఉండనివ్వకుండా ఏది నిన్ను ఆర్పివేస్తుందో నాకు తెలియదండి. ఈరోజు ప్రభు మీతో చెప్పమన్నారు, ఒక సేవకుడుగా మీతో చెబుతున్నాను. ఇదిగో మస్టు కలిగి, భ్రష్టత్వము కలిగి, తుప్పు కలిగి, ఒకవేళ దేవునికి దూరమైన సహోదరుడా, ఒకవేళ దేవునికి దూరమైన సహోదరి, ఇప్పటి వరకు దేవునికి దూరంగా బ్రతుకుతూ ఉన్నావేమో నాకు తెలియదు. ఈ ఆరాధన నా దేవుడు చెప్పకనే చెబుతూ ఉన్నారు, నీ మస్టు పోవునట్లుగాను, నీలో ఉన్న భ్రష్టత్వం తొలగిపోవునట్లుగాను ఈ దినమున నా దేవుడు మిమ్మల్ని అందరినీ పోగు చేయబోతూ ఉన్నారు. పోగు చేసిన ఆయన మిమ్మల్ని కరిగించబోతూ ఉన్నారు. మీలో ఉన్న మస్టు తీసివేయబోతూ ఉన్నారు. మీలో ఉన్న తుప్పు తొలగిపోతూ ఉంది. బంగారు అగ్నిలో వేసినట్లుగా, అగ్నిలో నుంచి తీయబడిన బంగారు ప్రకాశించినట్లుగా మీ ఆత్మ సంబంధమైన జీవితము ఇప్పటి వరకు వెలగలేకుండా చీకట్లో నిలిచిపోయి దేవుడికి దూరం అయిపోతుందేమో నాకు తెలియదు. ఈ దినమున నా దేవుడు పరిశుద్ధాత్మ అగ్నిలో మిమ్మల్ని వేయబోతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ చేత మిమ్మల్ని కాల్చబోతూ ఉన్నాడు.
కాల్చబోతామన్నారు. నా దేవుడు నీ జీవితాన్ని కరిగించబోతామన్నాడు, కరిగించబోతామన్నాడు. ఇప్పుడే ఇప్పుడే ఈ మొదటి తేదీ నా దేవుడు నిన్ను ప్రకాశవంతముగా తీర్చిదిద్దబోతామన్నాడు, తీర్చిదిద్దబోతామన్నాడు. నీకు వెలుగు కలుగునుగాక, నీకు వెలుగు కలుగునుగాక. వెలిగించబోతామన్నాడు, వెలిగించబోతామన్నాడు, వెలిగించబోతామన్నాడు. ఎప్పుడు నువ్వు చూడలేని ప్రకాశవంతమైన వెలుగు నీ జీవితంలో కలగబోతూ ఉంది. నీ జీవితంలో నువ్వు చూడబోతూ ఉన్నావు. ఆ స్థితి నీకు కలుగునట్లుగాను నా దేవుడు నీలో ఉన్న మస్ట్ అంతటిని నా దేవుడు కరిగించబోతూ ఉన్నాడు, కరిగించబోతూ ఉన్నాడు. నీ మస్టు కరిగిపోవునట్లుగా ఈ దినమున పరిశుద్ధాత్మ దేవుడు తన అగ్నిని నీ మీద కుమ్మరించబోతూ ఉన్నారు, తన అగ్నిని నీ మీదకి పంపబోతూ ఉన్నారు. ఇక నీలో ఉన్న ప్రతి మస్టు నా దేవుడు తీసివేయబోతూ ఉన్నాడు, తీసివేయబోతున్నారు. ఇప్పుడే 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 ఏ వ్యక్తి అయితే విశ్వసిస్తున్నాడో, విశ్వసిస్తున్న ప్రతివాడు, విశ్వసిస్తున్న ప్రతివాడు, విశ్వసిస్తున్న ప్రతివాడు అద్భుతం చూడబోతున్నాడు, అద్భుతం చూడబోతున్నారు. నీ జీవితం ప్రకాశవంతముగా నా దేవుడు మార్చబోతున్నారు, మార్చబోతున్నారు, మార్చబోతున్నారు. ఆ జీవితం నీకు కలుగున్నట్లుగా నా దేవుడు ఆకాశ వాక్యలు విప్పబోతూ ఉన్నారు. ఆ రోజు మేడ గదిలోనికి దిగవచ్చిన పరిశుద్ధాత్మ దేవుడే, వారిని తాకిన పరిశుద్ధాత్మ దేవుడే ఈ మార్చి ఈ మొదటి తేదీ ఈ మధ్యాహ్నపు వేళ మీ మీద కూడా కుమ్మరించబడబోతూ ఉన్నాడు, మిమ్మల్ని కూడా దర్శించబోతూ ఉన్నాడు. మంచు దర్శించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కరిని 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 దర్శిస్తూ ఉన్నాడు, దర్శిస్తూ ఉన్నాడు, దర్శిస్తూ ఉన్నాడు. ఇప్పుడే ఇప్పుడే పొందుకో, పొందుకో, పొందుకో. పరిశుద్ధాత్మ నీ మీద నీ మీద నీ మీద కుమ్మరించబడుతూ ఉన్నాడు, కుమ్మరించబడుతూ ఉన్నాడు. ఏ ఒక్కరిని ఏ ఒక్కరిని ఏ ఒక్కరిని పరిశుద్ధాత్మదేవుడు విడిచిపెట్టడం లేదు, విడిచిపెట్టడం లేదు. ప్రతి మస్టును కరగదీయబోతూ ఉన్నాడు, ప్రతి మస్టును తీసివేయబోతూ ఉన్నాడు. ప్రతి మస్టు నీలో లేకుండా నా దేవుడు నిర్మలపరచబోతూ ఉన్నారు. ఈ దినము నుండి నీకు ప్రకాశవంతమైన బ్రతుకును అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఎక్కడ నిలబడినా, ఏ చోట నిలబడినా నీవు ప్రకాశించుదువుగాక, ప్రకాశించుదువుగాక, ప్రకాశించుదువుగాక. ప్రకాశవంతమైన జీవితమును నా దేవుడు మీ చేతులకు అప్పగించబోతూ ఉన్నారు. అందుకని ఆయన చెప్పకన చెబుతూ ఉన్నారు, మీలో భ్రష్టత్వమును తీసివేయుటకు నేను మిమ్మల్ని పోగు చేయబోతూ ఉన్నాను, నేను మీలో ఉన్న పాపమును తీసివేయుటకు పోగు చేయబోతూ ఉన్నాను. నేను భ్రష్టత్వమును తీసివేసి మీరు ప్రకాశవంతముగా నిలబడినట్లుగా ఈ మాసములో నేను అద్భుతమైన కార్యములు జరిగించబోతూ ఉన్నాను. ఈ దినము నుండి నీ ఆత్మను నా దేవుడు వెలిగించబోతూ ఉన్నాడు. నీ ఆత్మను మరలా 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 వెలిగించబోతూ ఉన్నాడు, వెలుగుమయముగా మార్చబోతూ ఉన్నాడు. నీ దీపము ఇక మీదట ప్రకాశించబోతూ ఉంది. ఇక నీ కుటుంబాన్ని ప్రకాశవంతముగా మార్చబోతూ ఉన్నాడు, నీ పిల్లలను ప్రకాశవంతముగా చేయబోతూ ఉన్నాడు. ఈ మాసంలో ఎక్కడ నిలబడినా నీవు వెలుగుచూ ఉండేదవుగాక, నీవు ప్రకాశవంతముగా నీవు మార్చబడుదువుగాక. ఏ భ్రష్టత్వము చేత, ఏ మస్టు చేత నువ్వు ఎడవబడుతున్నావో నాకు తెలియదండి. ఈ దినం అది మీలో లేకుండా దేవుడు దానంతటిని తీసివేయుటకు మిమ్మల్ని అందరినీ పోగు చేయబోతూ ఉన్నాడు. ఆయన ఆవరణములోనికి పోగు చేసిన దేవుడు మీలో భ్రష్టత్వమును తీసివేయబోతూ ఉన్నాడు. సమకూర్చిన దేవుడు, పోగు చేసిన దేవుడు, చెదిరిపోయిన వారినందరినీ పోగు చేసిన దేవుడు ఇక మీదట మీ జీవితంలో మస్టు లేకుండా, మలినము లేకుండా, అపవిత్రత లేకుండా దానంతటి నా ప్రభు తీసివేయునుగాక. గట్టిగా చెబుదామా, దగ్గరగా చెబుదామా. ఎందుకు పోగు చేశాడు ఆయన సంఘంలో? ఎందుకు సహవాసంలో మిమ్మల్ని పోగు చేశాడంటే మనకు పట్టిన, చెప్పండి, మస్టును తీసివేయుటకు మళ్ళందరినీ ఏం చేస్తాడు? పోగు చేసి
ఇప్పుడు మనం ప్రకాశవంతముగా ఎలా దేవుని ప్రజలు అంటారు కదా, అయ్యా చదువుతారన్నమాట విలాప వాక్యములు 3వ అధ్యాయం 45వ వాక్యం చదువు త్వరగా. 3:45 జనుల మధ్య అబ్బా మస్తుగా చెత్తగా మారిపోయాం అంటారు. మేము ప్రజల మధ్య ఎలా ఉన్నాం ఏంటంటే చెత్తగా మారిపోయాం. మేము ప్రజల మధ్య ఎలా ఉన్నాం, భ్రష్టుగా మార్చబడ్డాం, మస్తు పట్టింది అయ్యా. అందుకే మా తలల మీద ఉన్న కిరీటం పడిపోయింది. 5వ అధ్యాయంలో అంటారు, మీరు చదవద్దు నేను చెప్తాను వినండి. 5వ అధ్యాయంలో అంటారు, మా తలల మీద ఉన్న కిరీటం పడిపోయింది. ఎందుకు పడిపోయింది? మేము పాపము చేశాం, ఈ భ్రష్టత్వం మమ్మల్ని అలుముకుంది, చెత్తగా మేము మారిపోయాం. అందుకే మా తలల మీద ఉండవలసిన కిరీటం పడిపోయి మా హృదయాన్ని సంతోషం విడిచిపోయి మా హృదయంలో దుఃఖం మిగిలిందయ్యా. దేవుడు అంటారు, మరి పిచ్చోడా, చెత్తగా మార్చబడిన మిమ్మల్ని, మస్టు పట్టి కన్నీల మధ్య నిలిచిపోయిన మిమ్మల్ని నేనేం చేయబోతున్నా తెలుసా? మరలా అనేకులు చూచి మిమ్మల్ని చెప్పుకునేటట్లుగా నేను మిమ్మల్ని దీపస్తంభాల మీద ఉంచబోతూ ఉన్నాను. ప్రకాశవంతముగా నేను మిమ్మల్ని మార్చబోతూ ఉన్నాను. మీ దీపము ఆరిపోకుండా ఈ మాసములో నా దేవుడు ప్రకాశవంతముగా మార్చబోతూ ఉన్నాడు. కొట్టు గట్టిగా ప్రకాశవంతముగా నీవు మార్చబడబోతూ ఉన్నావు, తేజరిల్లబోతూ ఉన్నావు. నీ మీద నా దేవుడు ఉదయించబోతూ ఉన్నాడు. భయపడకు. ఈ మాసములో నా దేవుడు నీ భ్రష్టత్వమును తీసివేసి ఎక్కడ ఆరిపోయేదానికి సిద్ధముగా ఉన్నావో అదే చోట నిన్ను మరలా ఏం చేయబోతున్నాడు? వెలిగి మయముగా నా దేవుడు మార్చబోతూ ఉన్నాడు. ఒకవేళ నీ దీపం ఇప్పుడు కొంచెం కింద మంచం కింద ఉందేమో నాకు తెలియదు. ఒకవేళ నీ స్థితి ఎలా ఉంది? మంచం కింద ఉన్న స్థితి వల్ల ఉందేమో. ఒకవేళ నీ స్థితి ఎక్కడ ఉంది? మూలన పడిపోయిన స్థితి వల్ల ఉందేమో నాకు తెలియదండి. మూలన ఉన్న నిన్ను, మంచం కింద ఉన్న నిన్ను, అవమాన స్థితిలో ఉన్న నిన్ను పోగు చేయబోతూ ఉన్నాడు. ఎక్కడా? యెరూషలేము మధ్యలోనికి తీసుకొని రాబోతూ ఉన్నాడు. సంఘము మధ్యలోకి తీసుకొని రాబోతూ ఉన్నాడు. సంఘములో మేము నిలబెట్టబోతూ ఉన్నారు. నిలబెట్టిన ఆయన మిమ్మల్ని ప్రకాశవంతముగా మార్చబోతూ ఉన్నారు, ప్రకాశవంతంగా తీర్చిదిద్దబోతూ ఉన్నారు. ఇప్పుడు ఆ మస్టును తీసివేయటకు ఇప్పుడు మిమ్మల్ని ఎక్కడికి తీసుకుని వస్తున్నాడు? వేడి. అందుకే యేసుకేలు గ్రంథంలో ఒక మాట ఉంది, ఆ మాట చదువు ముగిస్తాను. యేసుకేలు గ్రంథం 24వ అధ్యాయం 11వ వాక్యం త్వరగా. తరువాత దానికి తగిలిన మస్టును మట్టి పోవునట్లు అది వేడికి, ఏ వేడి? నన్ను చూడండి, నేను ముగిస్తున్నాను, ఈ ఒక్క మాట చెప్పి ముగిస్తున్నాను. దానికి పట్టిన మట్టి, దానికి పట్టిన తుప్పు, దానికి పట్టిన మస్టు పోవునట్లుగా దాన్ని ఎక్కడికి తీసుకుని వచ్చాడంటే దేవుడు? వేడి. ఏ వేడి? గట్టిగా చెప్పండి. ఏ వేడి? నిప్పుల దగ్గరికి ఎప్పుడైతే వచ్చిందో ఏంటిది? గట్టిగా చెప్పండి. ఓ మాట చెప్పనా? పీతలన్నీ కలిసి తల్లి దగ్గరకు వచ్చాయంట. తల్లి తినడం నేను చెప్తాను. ఏం కలిసి? గట్టిగా చెప్పండి త్వరగా. పీతలు తెలుసా మీకు? ఏంటి? ఎండ్రకాయలు. పీతలన్నీ కలిసి తల్లి దగ్గరకు వచ్చాయంట. ఒక 6 పీతలు. మమ్మీ మన సూపేమో ఇటు ఉంది. ఎట్టా? మన సూపేమో ఇటు ఉంది, మన నడక మాత్రం ఇటు ఉంది. నవ్వుతారేంటి? మన నడక మాత్రం ఇటు ఉంది మమ్మీ. అసలు ఏంటి? మనుషులే కానీ జంతువులే కానీ ఏదైనా కానీ సూప్ ఎట్టుందో అట్లాగే. నవ్వుతారేంటి? సూప్ ఎట్టా ఉందో అట్టాగే నడుస్తారు కదా మమ్మీ, మనం ఎందుకు ఇలా నడుస్తున్నాం అన్నదంట. పాపం ఆ తల్లి, నా కుమారులరా, నా కుమార్తెలా మీరందరు రండి అని తల్లి పీత పిల్లల్ని పిలిచి మీరందరూ లైన్లో ఉండండి అమ్మా అన్నదంట. ఎందుకు మమ్మీ? చూద్దాం ఒకసారి అన్నదంట.
సరే లైన్లో ఉన్నారు. పాపం ఆ తల్లిపేత కౌంటింగ్ చేసింది దేనిని? ఈయనకు పరుగు పందాలు పెట్టింది. ఇక అది ఎప్పుడైతే రెడీ అని అందరు అడిగి సిద్ధపరచబడ్డారు, 1 2 3 అని ఎప్పుడైతే అందో మరుక్షణం పీతలన్నీ ఇదో మీ కళ్ళు ముందుకే రావాలి మీరు అని తల్లి చెప్తే, అట్లాగే మేము ఖచ్చితంగా ఇప్పుడు తల్లి చెప్పినట్టుగా మేము వినకపోతే ఎట్లా ముందుకే వస్తాం అని తల్లి కౌంటింగ్ లెక్క పెట్టిలోపు మళ్ళీ ఎట్లా వెళ్తున్నాయి? ఇంతే వెళ్ళిపోతున్నాయంట. తిన్నగా అంత దూరం వెళ్ళి మమ్మీ దగ్గరికి వచ్చి, మమ్మీ ఎన్నిసార్లు పని ఇట్లాగే పోతున్నాం, ఎట్టగా తర్వాత మీ దగ్గరకు వస్తే మీరు ఫీల్ అవ్వద్దు. నేను ఏది చెప్పిన దాంట్లో ఒక అర్థం ఉంటుంది. అందుకే సామాన్యంగా నేను ఏ విషయాలు బయట విషయాలు చెప్పను, వాక్య విషయాలే చెప్తాను. ఎందుకో ఈరోజు చెప్పాలనుకుంటే చెప్పా ఎండ్రకాయల గురించి, పీతల గురించి. ఈ పీతలన్నీ మమ్మీ దగ్గరకు వచ్చి, మమ్మీ ఎంత ప్రయత్నం చేసినా ఎట్లాగనే పోతున్నాం కదా మమ్మీ అంటే, అప్పుడు తల్లి పీతనంట, మన బ్రతుకు ఇంతే. ఎంత మన బ్రతుకు ఇంతే మమ్మీ, ఇంతే. నా కుమారుడా, నా కూతురా, మన బ్రతికింతే. సృష్టించినది మొదలుకొని ఇప్పటి వరకు మన నడక ఇదే. ఇప్పుడు కాదు, సత్యంత వరకు మన నడక, మన బ్రతుకు మారదు అని తల్లి చెప్పిందంట. ఇప్పుడు నేనంటానండి, దేవుని మందిరానికి వెళుతున్నావు కానీ నీ ఆత్మీయతను ఏమైనా మార్చుకుంటున్నావా? మాట్లాడండి, సమాధానం చెప్పండి. తెల్లసీర కట్టావు ఏమక్క, తెల్లసీరలు కట్టారు, తెల్ల డ్రెస్సులు వేశారు. నేనంటాను, ఆత్మీయత ఏమైనా మారిందా? ప్రారంభంలో ఎలా ఉన్నావో ఇప్పుడు అలానే ఉన్నావు. నేనంటాను, దేవుని మందిరానికి వచ్చేది ఏంటంటే మన బ్రతుకును మార్చుకునేదానికి. అందుకే జ్ఞాని సొలొమోను అంటాడు కదా, నీవు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన. అందుకే తిమోతితో పౌలు అంటాడు కదా, జీవము కలిగిన దేవుని మందిరంలో జనులు ఎలాగో ప్రవర్తించాలో నీకు తెలియాలి. అంటే మందిరానికి వచ్చేది ఎందుకంటే మన బ్రతుకును మార్చుకునేదానికి. నేనంటాను మారుతుందా? నేను మారకపోతే ఇంక ఎలా ప్రకాశవంతంగా మారుతావు? నీ జీవితం మార్చబడకపోతే, నీ ఆలోచన శైలి మార్చబడకపోతే, నీ నడవడిక, నీ పద్ధతులు మార్చబడకపోతే మస్టు పట్టినట్లే కదా, మస్టు అంటుకపోయినట్లే కదా, మలినము చేత నింపబడినట్లే కదా. నీ బ్రతుకు మారటం లేదంటే. అందుకే దేవుడు అంటారు, ఈ మూడవ మాసంలో ఈ మొదటి తేదీ నా ప్రభు మిమ్మల్ని అందరినీ గురించి ఒక మాట చెప్తున్నారు. ఇదిగో మిమ్మల్ని అందరినీ నేను సంఘములో ఎందుకు పోగు చేసినా తెలుసా? చెదిరిపోయిన మిమ్మల్ని అందరూ ఎందుకు సమకూర్చుకున్నా తెలుసా? కుంటుతూ నడుచుతూ ఉన్నవాడిని ఎందుకు నేను పోగు చేసుకున్నా తెలుసా? ఏదో సంఘములో ఎంతమంది వస్తున్నారని చెప్పుకునేదానికి కాదు. నేను ఎందుకో ఈ సహవాసములో నేను మిమ్మల్ని చేర్చానంటే, ఎందుకో ఈ పరిశుద్ధత కలిగిన సంఘములో నేను మిమ్మల్ని స్థిరపరిచానంటే, మీలో ఉన్న మస్టు పోవున్నట్లుగా నా ఆత్మను మీలోనికి పంపబోతూ ఉన్నాను. దేవుడు అంటున్నారు, ఇదిగో ఇక మీదట మీలో మస్టు లేకుండా, ఈ మస్టు కరిగిపోవునట్లుగా నేను వేడిని పుట్టించబోతూ ఉన్నాను, వేడి మధ్యలోకి మేము తీసుకొని రాబోతూ ఉన్నాను అని వేడి మధ్యలోనికి తీసుకొని వచ్చి వారి మస్టు అంతటి ఏం చేశాడు చెప్పండి గట్టిగా? కరిగించాడా లేదా? నా ముగింపు మాటలుగా చెప్తున్నా. ఇదిగో ఈ మాసంలో దేవుడు అంటారు, మిమ్మల్ని అందరినీ నేను పోగు చేసి ఉన్నాను. ఇక మీదట మీలో మస్టు కనబడకుండా నా ఆత్మ అనే వేడిని మీలోనికి పంపబోతూ ఉన్నాను. ఆత్మ మీలో అడుగు పెట్టబోతూ ఉంది. ఆత్మ మీ అంతరంగములు అడుగు పెట్టబోతూ ఉంది. నీ అంతరంగమునకు పట్టిన మస్టును తీసివేయబోతూ ఉన్నాడు, మలినమును తీసివేయబోతూ ఉన్నాడు. నీ అంతరంగమును పరిశుద్ధపరచబోతూ ఉన్నాడు, పవిత్రపరచబోతూ ఉన్నాడు. ఎక్కడ నీ హృదయంలో మస్టు లేకుండా నా దేవుడు మిమ్మల్ని ప్రకాశవంతముగా మార్చునుగాక. ఇప్పుడు ఆయన ఏం చేయబోతున్నాడు? పోగు చేసి, నేను తప్పక మిమ్మల్ని పోగు చేస్తా. ఎవరిని పోగు చేస్తాడు? చెదిరిపోయిన వారిని. ఎవరిని పోగు చేస్తాడు?
కుంటుచూ నడుచుచున్న వాడిని పోగు చేసి ఇప్పుడు పోగు చేసిన వాడిని అందరిని ఏం చేయబోతూ ఉన్నాడు చెప్పరేంటండి? శుద్ధ సువర్ణంగా మార్చబోతూ ఉన్నాడు. ఎందుకు శుద్ధ సువర్ణంగా మార్చబోతున్నారు అంటే మహిమ కలిగిన దేవుని ఎదుట ఈ సంఘం నిలబడినట్లు. ఏ సంఘం? నువ్వే ఒక సంఘం, నేనే ఒక సంఘం. మనము ఆయన ఎదుట నిలబడినట్లుగా మనకు పట్టిన మస్టును ఏం చేయబోతున్నాడు ఆయన? నేనంటాను, ఇంకా ఆ మస్టు మనసులో పెట్టుకున్నావనుకో, ఆ మస్టును నీ హృదయంలో ఉంచుకున్నావనుకో, ఆ మస్టులో నువ్వు అడుగులు వేస్తూ వచ్చావనుకో, నీ బ్రతుకు ప్రకాశవంతంగా మారదు, మార్చబడదు. అందుకని ఇది ఒక మంచి నిర్ణయం తీసుకోండి. అయ్యా, నాకు పట్టిన మస్టు కరిగిపోవాలి. ఎవరికి పట్టిన మస్టు? ఎవరికి? నాకు పట్టిన మస్టు. ఎవరికి పట్టిన మస్టు? గట్టిగానండి. ఏం చెప్పరా? ఇంకెంతకాలం పెట్టుకుంటారా తల్లి? చెప్పు, గట్టి చెప్పు. ఇప్పటి వరకు చాలా పట్టింది. ఏంటిది? ఏంటిది? చాలా టన్నులు పట్టింది. ఏంటిది? మరి అది కరగాలంటే ఏం చేయాలి? ఏంటి? మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కరగదు అది. కరిగిద్దా? కరుగుతుంది అనుకుంటాం, కానీ మరలా లోపలికి వెళ్ళి ఇంకా పెరుగుతుంది. కరగట్లా, పెరుగుతూనే ఉంది. నేను అంటాను, మన వల్ల అయితే కాదు కానీ, మన చేత అయితే కాదు కానీ, పోగు చేయబడిన మనందరిలో ఉన్న మస్టు, నీలో, నాలో, మనలో ఉన్న ప్రతి మస్టును పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేయబోతుందో తెలుసా? తన అగ్నిని మనలోనికి పంపి మస్టు అంతటిని కరిగించబోతూ ఉన్నాడు. గట్టిగా కొట్టు. కరిగిపోవాలి యేసు నామములో. నీకు పట్టిన మస్టు కరిగిపోవాలి. యేసు నామములో ప్రతి మస్టు కరిగివేయబడాలి. కరిగివేయబడినట్లుగా ఆత్మ నీ మీద కుమ్మరించబోతూ ఉన్నాడు దేవుడు. హర్షించు. పరిశుద్ధాత్మలు హర్షించు. నీవు హర్షిస్తూ ఉండగానే, పరిశుద్ధాత్మలు నీవు హర్షిస్తూ ఉండగానే ప్రతి మస్టు కరిగిపోతూ ఉంది. యేసు నామములో కరిగివేయబడునుగాక. ఏ మస్టు నీలో లేకుండా ప్రతి మస్టును కరగదీసి ఈ మాసములు నా దేవుడిని ప్రకాశవంతంగా తీర్చిదిద్దునుగాక. హల్లెలూయా. ఒకే ఒక మాట నేను మీతో చెప్పా. ఒకే ఒక మాట. ఎందుకు ఆయన మనందరినీ సంఘంలో పోగు చేశాడంటే, మనకు పట్టిన మస్టును తీసివేసి మనల్ని ఎలా ఉంచాలి? చెప్పరేంటండి? ప్రకాశవంతంగా, అనేకులకు వెలుగునిచ్చేవారిగా, అనేకులకు మార్గాన్ని చూపించేవారిగా దేవుడు మనల్ని చెయ్యాలి అనుకున్నాడు, ఆశపడ్డాడు. ఆ ఆశను నా దేవుడు ఈ మాసంలోనే నెరవేర్చబోతూ ఉన్నాడు. నిశ్చయముగా మీ బ్రతుకునకు పట్టిన ప్రతి మస్టు దేవుడు తీసివేయునుగాక. ఇప్పుడు ఏం పోతుంది? నీ మస్టు కరిగిపోవును కాకను. ఎట్ట కరిగిద్ది? నీ చూపు వలన మస్టు పట్టిందేమో. దేనికి? హృదయాన్ని. నీ ఆలోచన వలన మస్టు పట్టిందేమో. దేనికి? నీ నడక వలన మస్టు పట్టిందేమో. దేనికి? ఏంటి నాకు తెలియదు, మీకు తెలుసు కదా ఎక్కడ పట్టిందో, ఎక్కడెక్కడ మస్టు పట్టిందో, ఎక్కడెక్కడ మస్టు పడి బాధలు పడుతూ ఇబ్బందులు పడుతుంది నీకు తెలుసు కదా. ఈరోజు ప్రభు చేతులకు అప్పగించుకోండి. నీ అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు అణువణువున, ప్రతి పరమాణువున ఏది నిలిచిపోయిన ప్రతి మస్టును నా దేవుడు ఈ దినమున బయటికి తీయబోతూ ఉన్నాడు. ఇక ఏది ఉంచడు, ఎక్కడ ఉంచడు? నీలో నీ సర్వ శరీరం నా దేవుడు పరిశుద్ధపరచబోతూ ఉన్నాడు. నీ అణువణువును పరిశుద్ధపరచబోతూ ఉన్నాడు. నీ ప్రతి పరమాణువును పరిశుద్ధపరచబోతూ ఉన్నాడు. క్రీస్తుకు కలిగిన ఆ పరిశుద్ధత మీ అందరికీ నా దేవుడు దయచేయును గాక. అందరు లేచి నిలబడి మీ రెండు చేతులు ఆకాశం వైపెత్తి, అయ్యా నన్ను పోగు చేస్తానన్నావు కదా, నేను చెదిరిపోయాను, నా కుటుంబాన్ని పోగు చేయవా? నేను ఆత్మీయతలో పడిపోయాను, నన్ను పోగు చేయవా? నీ సంఘములో పోగు చేయబడిన నేను
మస్టుతో బ్రతకకూడదయ్యా, ఈ మస్టు నాలో ఉండకూడదయ్యా, ఈ మలినం నాలో ఉండకూడదయ్యా. ఈ మస్టు కరిగిపోవునట్లుగా నీ ఆత్మను నాలోనికి పంపండి, నీ పరిశుద్ధాత్మను నాలోనికి పంపండి. నాలో ఉన్న ప్రతి మస్టు కరిగిపోవాలి అని ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రభువా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా అంటే ఎవరికి వారు 2 చేతులు ఆకాశం వైపు ఎత్తండి, 2 చేతులు ఆకాశం వైపు ఎత్తండి, 2 చేతులు ఆకాశం వైపు ఎత్తి ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా, ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా. ప్రభువా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా ఇంతకాలం పోగు చేయబడేదానికి కారణం ఏదో చీకటి దినాలు అలుముకుంది. అందరూ నోరు తెచ్చి ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఎవరు మౌనంగా ఉండకూడదు, ఎవరు అనాలోచనగా ఉండకూడదు. అందరూ ఒక నిర్ణయం, అయ్యా 2 మాసాలు నేను వెలిగించబడలేకపోయానయ్యా, 2 మాసాలు ప్రకాశవంతంగా ఉండలేకపోయానయ్యా, గడిచిన సంవత్సరం ప్రకాశవంతమైన జీవితం నాలో లేదు, ఏదో మస్టు నాకు అలుముకుంది, ఏదో మలినం నాకు అలుముకుంది. ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోండి, నాకు పట్టిన ప్రతి మస్టును తీసివేయండి అని నిర్ణయం తీసుకోండి. ఈరోజే నా దేవుడు నీ పట్ల అద్భుతం చేయబోతూ ఉన్నారు. నీ మస్టును తీసివేయబోతూ ఉన్నారు, ప్రకాశవంతముగా మార్చబోతూ ఉన్నాడు. నిన్ను ప్రకాశవంతముగా మార్చుటకే నిన్ను పోగు చేయబోతూ ఉన్నాడు. చిన్న నిర్ణయం, అందరూ ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. మీ కొరకు మేము కూడా ఒక చిన్న ప్రార్థన చేయబోతున్నాం. అందరూ ఎక్కడి వారు అక్కడ నిలిచి ఒక మంచి నిర్ణయం తీసుకుందామా. అయ్యా నన్ను పోగు చేయవా, నేను నా కుటుంబం సమాధానకరంగా బ్రతకలేకపోతున్నామయ్యా, ఆనందకరంగా జీవించలేకపోతున్నామయ్యా. ఏదో చీకటి మబ్బు దినాలు, ఏదో శ్రమ దినాలు నన్ను, నా పిల్లలని, నన్ను, నా భార్యని, నన్ను, నా కుటుంబాన్ని అలుముకున్నాయ్యా. వాటి మధ్య నుంచి విడిపించవా అని కోరుకోండి. ఈ 3వ మాసం మొదటి తేదీ దేవుడు సమాధానకర్తగా నీ గుడారంలో నిలిచి ఉండబోతూ ఉన్నాడు. సమాధానకర్తగా నీ గుడారంలో నిలిచి అద్భుతం జరిగించబోతూ ఉన్నాడు. అద్భుతం చేయగలిగిన దేవుడు నీ గుడారంలో నిలిచి కార్యమును నెరవేర్చబోతూ ఉన్నాడు. పోగు చేయబోతూ ఉన్నారు. చిన్న నిర్ణయం, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోండి. నువ్వు తప్ప నాకెవరున్నారయ్యా, నువ్వు తప్ప నాకు వేరొక సహాయం లేదు కదా, అందుకే ఈ మాసములు మనస్ఫూర్తిగా నీ చేతులకు నేను అప్పగించుకుంటున్నాను అని ప్రభు పాదాలు పట్టుకొని మీరు ప్రార్థన చేసుకోండి. నిశ్చయముగా ఈరోజు ఏదైతే మీరు కోరుకున్నారో, ఏదైతే ఆశించారో అక్షరాలుగా పరిశుద్ధాత్మ దేవుడు దానిని నెరవేర్చబోతూ ఉన్నారు. ఒక చిన్న నిర్ణయం కలిగి ప్రార్థన చేసుకోండి. మీ కొరకు మేము కూడా వచ్చిన ప్రార్థన చేయబోతున్నాం. మన ప్రభువు యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం, సన్నిధి సముఖం కూడి వచ్చిన వారికి ఈ ఆరాధనలో పాలు పొంది నిర్ణయం తీసుకున్న ప్రతి ఒక్కరిని నా దేవుడు పోగు చేసి సమాధానంతో నింపి ప్రతి మస్టును తీసివేసి ప్రతి వారిని ప్రకాశవంతముగా తీర్చిదిద్దునుగాక. ఆమెన్.